హాయ్ ఫ్రెండ్స్, మనం జనగాంకి సంబంధించి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నోటిఫికేషన్ చూస్తున్నాము. అన్ని పోస్టులు కూడా అవుట్సోర్సింగ్ బేసిస్ అండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 20 సెప్టెంబర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఉన్న పోస్ట్ ల్యాబ్ అటెండెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఈసీజీ టెక్నీషియన్, సిటీ టెక్నీషియన్, రేడియోగ్రఫీ టెక్నీషియన్, అనస్థీషియా టెక్నీషియన్, ధోబీ, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్, డ్రైవర్స్, థియేటర్ అసిస్టెంట్, గ్యాస్ ఆపరేటర్స్, వార్డ్ బాయ్లు అండి. సో అన్నీ కూడా అవుట్సోర్సింగ్ బేసిస్. దీనికి అప్లికేషన్ ఫామ్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. మీరు వచ్చేసి జిఎంసి జనగాం.org లేదంటే జనగాం.తెలంగాణ.gov.in వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. సో ఉన్న పోస్టులు అండ్ శాలరీ డీటెయిల్స్ చూడండి. ఇక్కడ ల్యాబ్ అటెండెంట్ 15,000, 15 పోస్టులు ఉంటాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి 7, రేడియోగ్రఫీ టెక్నీషియన్ 22,700, 3 పోస్టులు ఉన్నాయి. సిటీ టెక్నీషియన్ 3 vacancies, ECG 2, anesthesia technician 4, Dhobi or packers 4, electrician 2, plumber 1, driver 1, theatre assistant 2, gas operator 2, ward by 4 పోస్టులు. సో అన్ని పోస్టులు కూడా అవుట్సోర్సింగ్ బేసిస్ అండి. సో ఆల్రెడీ మీకు చూడొచ్చు, శాలరీ డీటెయిల్స్ ఇచ్చారు క్లియర్గా. అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి సంబంధించి శాలరీ డీటెయిల్స్ అనమాట అవి. అండ్ ఏజ్ వచ్చేసి మినిమం 18 years అండ్ మ్యాక్సిమం వచ్చేసి 46 years అండి. ఏజ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1/7/2024. ఎస్సీ ఎస్టీ బీసీలకు వచ్చేసి 5 years ఏజ్ రిడక్షన్ ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. ల్యాబ్ అటెండెంట్ ఏమో ఇంటర్మీడియట్, అలానే డిఎంఎల్టీ కంపల్సరీ ఉండాలి. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. అండ్ ఇంకొకటి వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్. సో కంప్యూటర్స్ డిగ్రీ విత్ ఎనీ కంప్యూటర్స్ డిగ్రీ లేదంటే డిగ్రీ విత్ పీజీడీసీఏ, కనీసం 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో రేడియోగ్రఫీ టెక్నీషియన్ కూడా సేమ్ అంతే, డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ టెక్నీషియన్. అండ్ సిటీ టెక్నీషియన్ కూడా డిప్లొమా ఇన్ కంప్యూటర్ టోమోగ్రఫీ టెక్నీషియన్, ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్కి. అండ్ అనస్థీషియా టెక్నీషియన్ కూడా సేమ్ డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్. ధోబీ ప్యాకర్స్కి మాత్రం 10th పాస్ అండి. మినిమం 10th పాస్ అండ్ ఇంగ్లీషు తెలుగు చదవగలిగి ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎలక్ట్రీషియన్కి వచ్చేసి ఐటీఐ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ప్లంబర్ కూడా డిప్లొమా ఇన్ ప్లంబింగ్ ఆర్ ఐటీఐ ప్లంబింగ్. డ్రైవర్ ఇది వచ్చేసి 10th పాస్, 5 years హెవీ లైసెన్స్ విత్ బ్యాడ్జ్ అండి. థియేటర్ అసిస్టెంట్కి వచ్చేసి 10th పాస్ అండ్ 5 years ఎక్స్పీరియన్స్ కంపల్సరీ. గ్యాస్ ఆపరేటర్ O2 ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ, అంటే దానికి సంబంధించి ఆక్సిజన్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో క్వాలిఫికేషన్ సరిగా లేదు ఇక్కడ. వార్డ్ బాయ్ వచ్చేసి 10th పాస్ అండి. మోస్ట్లీ దానికి ఫిట్టర్ ఎలక్ట్రికల్ ఉండాలనుకుంటే గ్యాస్ ఆపరేటర్కి ఎగ్జాక్ట్ నాకు ఐడియా లేదండి. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలాగంటే సెలక్షన్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ ఫాలోయింగ్ క్రైటీరియా. మొత్తం 100 మార్క్స్కి 90 మార్క్స్ వచ్చేసేమో మెరిట్ అనమాట. సో మెరిట్ పెట్టిస్తారు. మిగతా 10 మార్క్స్ వచ్చేసి మీ ఏజ్, అంటే మీకు ఏజ్ 18 years కంటే ఎంత అయితే ఎక్కువ ఉందో దానికి ఒక సంవత్సరానికి వచ్చేసి 0.5 మార్క్స్ కలుపుతారు. అంటే ఇప్పుడు మీ ఏజ్ కనుక, సో 18 years దాటాక 28 అనుకోండి మీ ఏజ్. సో 10 yearsకి మీకు వచ్చేది 5 మార్క్స్ యాడ్ అవుతాయి అనమాట. సో అది ఫ్రెండ్స్, అంటే ఒక సంవత్సరానికి వచ్చేసి 0.5 మార్క్స్ యాడ్ అవుతాయి. అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అన్నిటికీ కూడా జనగాం డిస్టిక్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, అన్ని పోస్టులు కూడా. యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్లో చూడండి, ఇక్కడ అందరూ ఓన్లీ జనగాం డిస్టిక్ వాళ్ళు ఎలిజిబుల్ గవర్నమెంట్ మెడికల్. సో అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మీరు 23/9 నుంచి 28/9/2024లో, అది లాస్ట్ డేట్ అనమాట. 28 సెప్టెంబర్ లాస్ట్ డేట్ కాబట్టి మీరు ఆ రోజులోపు ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగాం, 2nd floor, ఎంసీఎస్ సెంటర్, చంపక్ హిల్స్, పాసారమట్ల, జనగాం డిస్టిక్, ఈ అడ్రస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూడండి, డిమాండ్ డ్రాఫ్ట్ కానీ పోస్ట్ ఆర్ట్ కానీ టువర్డ్స్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగాం. సో ఇది ఫీజు అనమాట. ఓసీ ఆర్ బీసీలకి 200 ఫీజు, ఎస్సీ ఎస్టీలకి 100 రూపాయల ఫీజు ఉంది. సో మీరు ఈ ఫీజుతో పాటు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే మనకి ఎస్ఎస్సి, అదే 10th, ఇంటర్ అండ్ మెయిన్ ఎగ్జామ్ పాస్ సర్టిఫికేట్, మార్క్స్ మెమో ఆఫ్ ఆల్ ద ఇయర్స్,
registration certificates of respective councils, latest caste certificate, study certificate 1 to 10th, PS certificate ఉంటే రిక్వైర్మెంట్ ఉంటే అలానే ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించిన సర్టిఫికేట్, వన్ ఫోటోగ్రాఫ్ డ్యూలీ పోస్టెడ్ ఆన్ ది అప్లికేషన్ ఫామ్. అది ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ రిసిప్ట్, సో డీడీ లేదా పోస్టల్ ఆర్డర్, సో ఇది కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. డీడీ వచ్చేసి ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ జనగాం పేరు మీద తీయాల్సి ఉంటుంది. అది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సారీ, ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ కొంచెం ఉన్నట్టుంది. ఓకే, సో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి 8th అక్టోబర్లో జరుగుతుంది అనమాట కంప్లీట్గా. సారీ, స్క్యూనిటీ ఆఫ్ అప్లికేషన్, ప్రిపరేషన్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, డిస్ప్లే డేట్ ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగాం ఆన్ వెబ్సైట్. సో వెబ్సైట్లో వచ్చేసి మనకి 8th అక్టోబర్లో డిస్ప్లే చేస్తారు సాయంత్రం లోపు. దానికి అబ్జెక్షన్స్ వచ్చేసి ఏమన్నా ఉంటే మనం 10th అక్టోబర్లో పెట్టేయాలి ఈవినింగ్ 4 లోపు. అలానే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 11th అక్టోబర్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవినింగ్ 5 లోపు రిలీజ్ చేస్తారు. సో ఆర్డర్స్ వచ్చేసి 12th అక్టోబర్ నుంచి చేస్తారనమాట. అంటే జాయినింగ్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడే ఉంది, మీ లింక్ మీకు ఇక్కడ ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.